Hello everyone, I am Dr. Sudha from Sudha Hospital. ఏ పాయింట్లోనైనా సరే ఈ డాప్లర్స్ అబ్నార్మల్గా అయ్యి బేబీకి ఇంకా రిస్క్ ఎక్కువ అవుతుంది, లోపలే ఉంటే బేబీ ఆ ఎన్విరాన్మెంట్ని తట్టుకోవడం కష్టం, ఇంకా డెత్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అనే పరిస్థితుల్లో ఇమ్మీడియట్గా డెలివరీ ప్లాన్ చేయడం కూడా జరుగుతుంది. సో డెలివరీ అయ్యాక ఈ బేబీస్ ఎలా ఉంటారు? సో ఒక ఎఫ్జిఆర్ బేబీ అంటే గ్రోత్ రిస్ట్రిక్టెడ్ బేబీ పుట్టగానే ఆ లుక్ కూడా అర్థమైపోతుంది. హెడ్ పెద్దదిగా, మిగతా బాడీ అంతా చిన్నదిగా ఉండడం, నెక్స్ట్ వాళ్ళ స్కిన్ కూడా పీల్ ఆఫ్ అయిపోతూ ఉంటుంది అనమాట, చాలా డెలికేట్గా ఉండడం. అండ్ ఇటువంటి ఫీచర్స్ గుర్తిస్తాం. అండ్ వాళ్ళ అంబలికల్ కార్డ్ కూడా అంటే బ్లడ్ ఫ్లో అయ్యే ఈ బొడ్డు తాడు కూడా చాలా థిన్గా కనిపిస్తుంది అనమాట. సో పుట్టాక వీళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదురవచ్చు? హైపోథర్మియా అంటే వీళ్ళ బాడీ టెంపరేచర్స్ డౌన్ అయిపోవడం, హైపోగ్లైసీమియా బ్లడ్ షుగర్స్ డౌన్ అయిపోవడం, ఇంకా కొన్ని ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్సెస్ అండ్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఇవి ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. మెకోనియం స్టెయిన్ అంటే బేబీ కడుపులో ఉండంగానే మోషన్ పాస్ చేయడం స్ట్రెస్ వల్ల, ఇటువంటి ఇష్యూస్ ఎరేజ్ అవ్వచ్చు. వీటన్నిటిని కూడా నియోనటాలజిస్ట్ ఇవన్నీ కూడా ఈ బేబీకి ఏమైనా ఉన్నాయా అని చెక్ చేయడం, గుర్తించడం, దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ బేబీస్ ఇప్పుడు పెద్ద అవుతూ ఉంటారు. వాళ్ళు ఎదుగుతుంటే వాళ్ళకి ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. సో వీళ్ళకి మెటబాలిక్ సిండ్రోమ్ అంటే వీళ్ళు వీళ్ళు టీనేజర్స్గా పెరుగుతున్నప్పుడు వీళ్ళు ఒబేసిటీకి గురవడం, అంటే వీళ్ళు కడుపులో ఉన్నప్పుడు బాగా థిన్గా ఉన్నారు, బట్ వీళ్ళు ఎదుగుతున్నప్పుడు కొంచెం ఫుడ్కే ఎక్కువ లావ్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది అనమాట వీళ్ళలో. అండ్ ఇంకా పెద్ద అయ్యాక 20s 30sలోకి ఎంటర్ అయ్యాక హైపర్ టెన్షన్, డయాబెటీస్ అండ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ అవ్వడం, కొలెస్ట్రాల్ లెవెల్స్ హై అవ్వడం మెయిన్గా, అండ్ వేస్ట్ సర్కంఫరెన్స్ కూడా ఎక్కువ అవడం, ఇవన్నీ కూడా మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. సో వీటికి వీళ్ళు బలి అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ఈ రిస్క్లన్నీ కూడా వాళ్ళు బేర్ చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఫ్యూచర్లో హార్ట్ అటాక్స్ అండ్ ఇలా కార్డియాక్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే బేబీ కడుపులో వెయిట్ తక్కువ ఉంది, గ్రోత్ రిటార్డెడ్ ఉందంటే అది కడుపులో ఉన్న స్టేజ్ నుంచి వాళ్ళ లైఫ్ అంతా కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో దీనికి మనం మదర్ గురి కాకుండా చూడాలంటే తన ఫుడ్ ప్రాపర్గా ఉండడం, స్మోకింగ్ వంటి హ్యాబిట్స్ ఉంటే వాటి నుంచి దూరంగా ఉండడం, అండ్ తనకేమన్నా బీపీ, షుగర్, అదర్ హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటే వాటిని చాలా జాగ్రత్తగా ట్యాకిల్ చేసి ఈ ఎఫ్జిఆర్కి గురవ్వకుండా చూసుకోవడం అనేది మనందరి బాధ్యత. ఇవ్వండి ఈ ఎఫ్జిఆర్ బేబీ విషయాలు. థ్యాంక్ యూ.